జగన్ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. 2014-19లో సీఎంగా చంద్రబాబు వేసిన పునాదులను కుప్పకూల్చిన విధ్వంసకారి జగన్. 10.50 లక్షల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారో, ఏం చేశారో కూడా తెలియని దుస్థితి. అప్పులు, పెండింగ్ బకాయిలతో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. బడ్జెట్ 3 లక్షల కోట్లయితే జగన్ అప్పులకు ఏడాదికి 71,000 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విలాసాలు, సొంత పత్రిక, టీవీకి ప్రకటనలు, పార్టీ అవసరాలకు రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 22,000 కోట్లు బకాయిలు చెల్లించాం. లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్ వైద్య సేవ, ధాన్యం బకాయిలు చెల్లించింది మా ప్రభుత్వం కాదా? కేవలం నిధులు లెక్కల్లో చూపించి లక్షల కోట్లు ప్రజల డబ్బులు జగన్ దారి మళ్లించారు. చంద్రబాబు గత సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాల కల్పనలో ఏపీ నెంబర్ 1గా ఉంది. పేరున హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు. రాష్ట్రంలో 10,50,000 కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపతాలని తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని. ఈ రోజు మన రాష్ట్రం అసలు ఎక్కడ ఉండాలా? చంద్రబాబు గారు గతంలో 2014 నుండి 19 దాకా వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు దేశంలోనే నంబర్గా ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం కాదన్నాడు. వైసీపీ పాలనలో చాలా దుర్మార్గంగా ఎడాపెడ ప్రభుత్వ ఆస్తులు, స్కూల్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం తనఖా పెట్టేశారు. అందిన వరకు లక్షల కోట్లు, 10,50,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు. కేటాయింపు బడ్జెట్ లో చూపించేది ఒక చోట, దాన్ని మళ్ళీ పక్కదారి మళ్లించి నిధుల్ని పక్కదారి పట్టించి మరీ దోచుకున్నారు. అసలు ఎందుకు ఇంత అప్పులు ఎందుకు చేశారో తెలియదు, దేనికి చేశారో తెలియదు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు, దేనికి చేశారు? మీరు రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడే అమరావతి రాజధాని కోసం ఏమైనా అప్పులు చేశారా? లేదు. పోలవరం కోసం ఏమైనా అప్పులు చేశారా? లేదు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కోసం మీరు అప్పులు చేశారా? కాదు. దేనికోసం చేశారు? మీ అర్థం వైసీపీ సోషల్ మీడియాకి, అట్లాగే వైసీపీ కార్యకర్తలకి, సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు 1,000 కోట్లు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి పడేశారు. 1,000 కోట్ల రూపాయలు మీ స్వార్థానికి అయితే ఇస్తారా? మరి నేను అడుగుతున్నా, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. ఆడు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కాదా? విశాఖపట్నంలో రిషికొండ మీద ఖర్చు పెట్టారే 100 కోట్లు. అంటే విలాసాలకేమో మీరు 100 కోట్లు ఖర్చు పెడతారు. మీ వైసీపీ సోషల్ మీడియాకి, సాక్షి లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అంటే సాక్షి ఛానల్ కి, అడ్వర్టైజ్మెంట్లకి 1,000 కోట్లు ఖర్చు పెట్టి దోచుకుంటారా? మరి విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏ రోగం? ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం చెప్పమానండి. అనేక మంది ఉద్యోగస్తులకి నెల జీతాలు ఇవ్వలేదు. నెలల పాటు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో, అనేక డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల పెన్షన్ 1వ తారీఖు ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పమానండి. నేను అడుగుతున్నా, ఈ రోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం మామూలుగా 3 లక్షల కోట్లు అయితే అందులో 71,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తెచ్చినందుకు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు మీరు రైతులకి ధాన్యంగా ఉన్న దానికి కూడా డబ్బులు చెల్లించలేదు. రైతులకి ఎంత దుర్మార్గం అండి! మీరు రైతులకి ధాన్యంగా ఉన్న దానికి డబ్బులు చెల్లించలేదు. ప్రజలు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి బకాయిలు పడేశారు, మీరు డబ్బులు చెల్లించలేదు. స్టూడెంట్స్, పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. ఇక మరి అత్యవసరము, ప్రాధాన్యత ఉన్న దానికి మీరు డబ్బులు చెల్లించకుండా అనవసరమైన వాటికేమో 1,000 కోట్లు ఖర్చు పెడతారా? అవసరమైన దానికి ఖర్చు పెట్టరా? మరి ఎంప్లాయీస్ కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి పస్తులు ఉండేట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంత దుర్మార్గం! ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో, గతంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది 5 ఏళ్లలో వైసీపీ పాలనలో. అంటే దానికి కారణం ఎవరు? ఎందుకు ఇలా చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? కేవలం 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దోచుకోవటానికే జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడిదక్కడ, అక్కడిక్కడ ఖర్చులు చూపించారు. 1,000 కోట్లు, లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారు. దీనికి
జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్ లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 వచ్చింది రాష్ట్రం. రైతులకు తలసరి ఆదాయంలో, వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ 1 వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో. 5 ఏళ్ల విధ్వంస పాలనలో వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలు ముంచేశారు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22,000 కోట్లు బకాయిలు చెల్లించారు. 22,000 కోట్లు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులకు డబ్బులు ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ కి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు చెల్లించారు. ఇట్లా 22,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు ఎందుకు ఇచ్చారు బకాయిలు? అలాగే చిక్కులు, కోడిగుడ్లు కూడా వాటికి కూడా అప్పులే 256 కోట్లు. వసతి దీవెన 989 కోట్లు అప్పులు మిగిల్చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఉద్యోగస్తులకి బకాయిలు 20,000 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 21 కోట్లు. ఏంటి అంటే విద్యార్థులు చెల్లించాల్సిన ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ చూపించుకునేవి కూడా చెల్లింపులు చేయకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది దుర్మార్గం కాదా? దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల, వైసీపీ పాలన వల్ల. అందుకే ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వం మాకొద్దు, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ఈ నియంత ప్రభుత్వం మాకొద్దని బంగాళాఖాతంలో కలిపారు వైసీపీ ప్రభుత్వాన్ని. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అంటే ఈ రోజు చంద్రబాబు గారు దానికి కేటాయించలేదు, దీనికి కేటాయించలేదు, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 22,000 కోట్లు నువ్వు చేసిన అప్పులు, పిల్లల ఫీజు రింబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా చెల్లించింది. అది ప్రజలు గమనిస్తున్నారు. అందున ఆల్రెడీ సూపర్ 6 పథకాల్లో వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ సూపర్ 6 పథకంలో 3,000 నుండి 4,000 పెన్షన్ చేశాం. విభిన్న ప్రతిభావంతులది 3,000 నుండి 6,000 పెన్షన్ చేశాం. ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. సూపర్ 6 పథకాన్ని ఈ సంక్షోభం నుండి చంద్రబాబు గారు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి, సమర్థత ఉంది కాబట్టి ఈ రోజు 1,000 కోట్ల పక్క అప్పులు తీరుస్తూ, ఇంకో పక్క ఎంప్లాయీస్ కి సకాలంలో 1వ తారీఖు జీతాలు ఇస్తూ, 1వ తారీఖు పెన్షన్లు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఈ రోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి 4,600 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు. ఇలా క్లిష్ట కాలంలో కూడా ఈ రోజు నంబర్ 1 గా చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని ఇట్లా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం, విష ప్రచారం చేయటం వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఇది సిగ్గుసేట్. పునరాలోచించుకోవాలా, ప్రజలకి క్షమాపణ చెప్పాలా, ప్రభుత్వం చేసే మంచి పనులు అభినందించాలి. ఇలాంటివి చేయకుండా జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చినట్టు విష ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. వైసీపీ చేసే దుష్ప్రచారాలని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు ఈ రోజు వైసీపీ చేసిన 10,50,000 కోట్లు బకాయిల్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. అదే విధంగా 1,000 కోట్లు ప్రజాధనాన్ని మళ్లించటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు నెల బకాయి చెల్లిస్తూ పక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏకి, చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. ప్రజాధనాన్ని పోలవరం లాంటి ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే దాని మీద, అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే దాని మీద ఈ విధంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే గోదావరి, పెన్నా నదులకి అనుసంధానం చేసి రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయాలి, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ సస్యశ్యామలం చేయాలని ఈ రోజు ప్రభుత్వం నుండి ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే విధంగా ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు చంద్రబాబు గారు. దీనికి ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు. ఈ రోజు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం 7 నెలల్లోనే అద్భుతాలు చేసిందని ఈ రోజు ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు. అంటే విమర్శలు చేసేవాళ్ళు ముందు ఆత్మ విమర్శ చేసుకోండి, మీ తప్పుల్ని ప్రజల ముందు ఒప్పుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.